పరిపాలన అయితే ఇచ్చిన హామీల ప్రకారం ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నారు, ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే ఏ పనులు అయితే చేస్తామని చెప్పారో ఆల్రెడీ స్టార్ట్ చేశారు, అందరికీ తెలిసిన విషయమే. నెమ్మదిగా 1 by 1 చేసుకుంటూ జనాలకు అనేది మేలు జరిగేలాగానే చూస్తారు. ఇసుక రేట్లు గతం మీద పోల్చుకుంటే ఇప్పుడు బాగానే తగ్గించారు. అలాగే జనాలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఆల్రెడీ చాలామంది వర్క్ కూడా స్టార్ట్ చేసుకుంటున్నారు. ఇసుక ఉచితం అనేది లాస్ట్ టైం ఇసుక లేక చాలామంది పనులు చేసుకోలేక ఇబ్బంది పడి వాళ్ళు ఇంట్లో కూడా అంటే సరిపడే ఆదాయం లేక చాలామంది అబ్బాయిలు చాలామంది ఇబ్బంది పడ్డారు. ఈ రోజున చాలామందిలో సంతోషం అనేది చూస్తున్నాం. రేట్లు అయితే మరి ఇప్పుడు జనాలు చాలామంది అనుకుంటారు అంత తగ్గాలి ఎంత తగ్గాలి అని చెప్పి. జనాలను బట్టి అలాగే ప్రభుత్వం బట్టి ఉపయోగించి అంటే ఈక్వల్ చూసుకొని తగ్గించడానికే ట్రై చేస్తున్నారు. తగ్గించారు కూడా, ఆల్రెడీ అమలు చేశారు. ఇసుక కూడా బయటకు వస్తుంది. అన్న క్యాంటీన్ అనేది ఉండాలి సార్ మనకి. ఎందుకంటే మన ఏపీ కానీ మన ఏ రాష్ట్రంలో చూసుకున్నా పేదవాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రోడ్ల మీద అవకతవకలు ఆడుతున్నారు. రోడ్ల మీద పడుకోవడం కానీ ఎవరు ఏం పెడతారా ఏం చేస్తారా అని ఎదురు చూడటం కానీ. ఈ రోజున అన్నా క్యాంటీన్ అనేది ఉండాలి. అలాంటి వాళ్ళని ప్రభుత్వం ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారండి? 5 రూపాయలకి అన్నం పెట్టడం 5 రూపాయల అన్నం పెట్టడం అనేది ప్రతి ఒక్కళ్ళలో కూడా చాలా హ్యాపీనెస్. అంటే నా ఆకలి తీరుతుంది. గత 5 సంవత్సరాలు కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. అన్నం అంటే అలాంటి వాళ్ళకి అన్నం పెట్టే వాళ్ళు లేక. ఈ రోజున వర్షాలు పడుతున్నాయి. వర్షం పడిన రోజున ఎవరో అంటే పుట్టినరోజు చేసుకునే వాళ్ళు లేకపోతే మ్యారేజ్ డే చేసుకునే వాళ్ళు ఉంటారు. 10 మందికో 15 మందికో 20 మందికో పెట్టాలనుకుంటారు. కానీ అలాంటి వాళ్ళు చాలామంది ఎదురు చూస్తున్నారు నా ఆకలి తీరాలి అని. మరి ఈ రోజున 5 రూపాయలకే అన్న క్యాంటీన్ అనేది చాలా అవసరం. 45 రోజులైనా కానీ ఈ రోజుకి బ్రహ్మాండంగా మంచి పరిపాలన కానీ క్రమశిక్షణ కానీ ఎక్కడ అరాచకాలు బొరాచకాలు లేకుండా రాష్ట్రంలో అన్ని విధాలుగా సభ్యతగా సంస్కరణగా అందరినీ కమిటీని ఏర్పరుచుకొని తెలియపరుచుకొని మంచిగానే పరిపాలిస్తున్నారు. ఇప్పటి వరకు చాలా మంచిగానే పరిపాలిస్తున్నారు. గత పరిపాలనకి ఈ పరిపాలనకి 50% ఇప్పటికి డిఫరెన్స్ కనిపించింది. 50% కనిపించింది. అప్పుడు ఎక్కడ పెట్టినా కానీ ఎక్కడో కూడా చోట అరాచకాలు బొరసకాలు ఏదో ఒకటి ప్రాబ్లం. ఒక విజయవాడ కాదు రాష్ట్రం నలుమూలలు కూడా ప్రాబ్లాలు ఉండేవి. అలాంటి ప్రాబ్లాలు ఇప్పుడు ఏమి లేవు. చాలా బెస్ట్, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనుభవంతోటి అది మాత్రం ఇసుక మాత్రం చాలా సులభంగా రైతులకు కానీ బిల్డింగ్ వర్కర్స్కి కానీ చాలా సంస్కరణగా మంచి పద్ధతికి నిర్ణయించడానికి ఈరోజు చాలా గొప్పతనమైన విశేషము ఇసుక. గతంలో ఒక లారీ వచ్చేసి 37,000 40,000 ఉండేది. ఈరోజు దాదాపు 15,000 16,000 వచ్చేది. ఒక ట్రాక్టర్ వచ్చేసి 12,000 13,000 పలికేది. ఇప్పుడు 5,500 6,500 లోపల కిరాయిలో తీసుకొస్తున్నారు. ఇక ప్రశాంతంగా మంచిగా ఉంది పరిపాలన. అన్నా క్యాంటీన్లు అయితే ప్రజలందరూ ఒక బిల్డర్స్ వర్కర్సే కాదు, కార్మికులు కానీ ముఠా కార్మికులు కానీ ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు కూడా ఇబ్బందులు పడేవాళ్ళు, ప్లాట్ఫారాల మీద ఉండేవాళ్ళకు వాళ్ళకు కడుపు నిండా భోజనం పెట్టినట్టుగా ఉంటుంది. ఆ భోజనాన్ని తీసి వరస్ట్ అసలు ఆయన అట్లా అన్నా క్యాంటీన్ తీసేయటమే చాలా తప్పు అయిపోయింది.